సో మనం ఇప్పటివరకు పాత వీడియోల్లో ఈ ఫిజికల్ నేచర్ ఆఫ్ ది డిస్పర్షన్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియాని బట్టి కొల్లాయిడ్స్ని 8 రకాలుగా డివైడ్ చేశారు. దాన్ని చూసాము. అట్లానే ఈ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ని బట్టి 3 రకాలుగా విభజించారు. అంటే డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ ఉండేది ఆ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ని బట్టి 3 రకాలుగా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వచ్చి మల్టీ మాలిక్యులర్, మైక్రోమాలిక్యులర్, అసోసియేటెడ్ 3 టైప్స్. మల్టీ మాలిక్యులర్ అంటే ఏం లేదు, సింపుల్. ఈ మాలిక్యూల్స్ గాన అగ్రిగేట్ అయ్యి ఒక కొలాయిడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే, కొలాయిడల్ సొల్యూషన్ ఏర్పాటు చేస్తే దాన్ని మల్టీ మాలిక్యులర్ అంటారు. పేరులోనే ఉంది చూడండి, మల్టీ మాలిక్యులర్. సపోజ్ మాలిక్యూల్స్ గాన కుములేట్ అయ్యి సొల్యూషన్ ఫామ్ చేస్తే దాన్ని మల్టీ మాలిక్యులర్ కొలాయిడల్ సొల్యూషన్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి ఏయు కానీ, ఎసైడ్ మాలిక్యూల్స్ కానీ, ఏయు ఆటమ్స్ కానీ, ఎసైడ్ మాలిక్యూల్స్ కానీ కుములేట్ అయ్యి ఈ మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్ సొల్యూషన్ ని ఫామ్ చేస్తాయి. రైట్? ఎగ్జాంపుల్ ఏయు సాల్, ఎసైడ్ సాల్ అని చెప్పొచ్చు. ఇది లయోఫోబిక్ సాల్ లాగా వర్క్ అవుతుంది. ఇది లయోఫోబిక్ సాల్ లాగా వర్క్ అవుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మల్టీ మాలిక్యులర్ సొల్యూషన్స్, molecules or atoms accumulate together to form multi-molecular colloid. Example gold AU S8. So it works as like a లయోఫోబిక్ సాల్. ఇది లయోఫోబిక్ సాల్ లాగా వర్క్ అవుతుంది. ఇక మైక్రోమాలిక్యులర్ కొలాయిడ్స్కి వస్తే స్టార్చ్, సెల్యులోజ్, ప్రోటీన్. కొన్నిసార్లు ఏంటంటే సాల్వెంట్లో మనం స్టార్చ్ని యాడ్ చేసినప్పుడు కానీ, ప్రోటీన్ యాడ్ చేసినప్పుడు కానీ, సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పార్టికల్స్గా మైక్రోమాలిక్యూల్స్ పార్టికల్స్గా డిస్పర్షన్ ఫేజ్గా ఏర్పడతాయి. ఈ డిస్పర్షన్ ఫేజ్గా ఏర్పడినప్పుడు వాటి సైజు గాన 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్ మధ్యలో ఏర్పడితే, వాటి సైజు కానీ 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్ మధ్యలో ఏర్పడితే అప్పుడు దాన్ని మైక్రోమాలిక్యులర్ కొలాయిడ్గా ఫామ్ అవుతుంది. సో ఎట్లాంటివి? స్టార్చ్ కానీ, సెల్యులోజ్ కానీ, ప్రోటీన్స్. స్టార్చ్, సెల్యులోజ్, ప్రోటీన్స్ వీటిని మనం మైక్రోమాలిక్యూల్స్ అంటాం. ఈ మైక్రోమాలిక్యూల్స్ సాల్వెంట్కి మనం యాడ్ చేసినప్పుడు అవి డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్గా ఏర్పడతాయి. ఆ డిస్పర్షన్ పార్టికల్స్గా ఏర్పడినప్పుడు వాటి సైజు 1 నుంచి 1000 నానోమీటర్స్ మధ్యలో ఉంటే వాటిని మైక్రోమాలిక్యులర్ కొలాయిడ్స్ అంటారు. ఇవి లయోఫిలిక్ కొలాయిడ్స్ లాగా పనిచేస్తాయి. యాడ్ చేస్తాయి. అసోసియేటెడ్ కొలాయిడ్స్ అంటే అసోసియేటెడ్ కొలాయిడ్స్ మాత్రం 2 విధాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. లో కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్. ఈ లో కాన్సన్ట్రేషన్లో నార్మల్ ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తాయి. అంటే లో కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు NaCl ఎట్లా, ఆ విధంగా ఒక తీసుకోండి, C13H27COONA. ఓకే, C13H27COONA. దీన్ని తీసుకున్నప్పుడు ఇది లో కాన్సన్ట్రేషన్లో నార్మల్ ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తుంది. కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెంచామనుకోండి సాల్వెంట్లో, ఈ మాలిక్యూల్స్ కానీ ఎక్కువ అయ్యాయి అనుకోండి, సాల్వెంట్స్లో ఈ మాలిక్యూల్ తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. తక్కువగా ఉండే సిచ్యువేషన్ ఊహించుకుంటే మౌల్ ఎలక్ట్రోలైట్గా పనిచేయడం అంటే COO- Na+గా విడిపోతాయి అంతే. NaCl ఎట్ట Na+Cl-iగా విడిపోద్దో, ఈ C13H22COONA కూడా ఇట్లా విడిపోద్ది. C13H27COO-Na+గా విడిపోద్ది. లో టెంపరేచర్లో ఈ విధంగా ఎలక్ట్రోలైట్స్ విడిపోతాయి. హై టెంపరేచర్లో ఇవి మిసెల్లేషన్ ఫామ్ చేస్తాయి. మిసెల్లేషన్ ఫామ్ చేయడం అంటే ఒక రౌండ్ సరౌండింగ్గా ఏర్పడతాయి. ఓకేనా? మిసెల్లేషన్ ఫామ్ చేయడం అంటే ఒక అగ్రిగేట్గా ఏర్పడతాయి. దాని గురించి నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిసెల్లెస్లో ఇవి మొత్తం ఈ విధంగా ఏర్పడతాయి. ఈ విధంగా మిసెల్లేషన్ ఫామ్ చేస్తాయి. వాటిని మనం అసోసియేటెడ్ కొలాయిడ్స్గా చెప్తాం. సో 3 టైప్స్ ఆఫ్ కొలాయిడ్స్. ఒకటి మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్స్, ఏయు ఎసైడ్ లాంటివి ఫామ్ చేస్తాయి. ఈ స్టార్చ్, సెల్యులోజ్, ప్రోటీన్ లాంటి వాటిని వాటర్కి యాడ్ చేసినప్పుడు ఆ డిస్పర్షన్ ఫేజ్ పార్టికల్స్ కొలాయిడ్ రేంజ్కి కానీ మ్యాచ్ అయితే అప్పుడు మైక్రోమాలిక్యులర్స్ కొలాయిడ్ ఫామ్ అవుతాయి. మామూలుగా మనం అసోసియేటెడ్ కొలాయిడ్స్ అంటే మనం ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని తీసుకున్నప్పుడు, రైట్, ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ COO-Na కాంబినేషన్లో తీసుకున్నప్పుడు అవి లో కాన్సన్ట్రేషన్లో నార్మల్ ఎలక్ట్రోలైట్గా పనిచేస్తాయి. హై కాన్సన్ట్రేషన్లో ఇవి మిసెల్లేషన్ ఫామ్ చేస్తాయి. ఆ విధంగా మిసెల్లేషన్ ఫామ్ చేసినప్పుడు వాటిని మనం అసోసియేటెడ్ కొలాయిడ్స్ అంటాము. ఇక్కడ వచ్చేసి మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్స్ లయోఫోబిక్ సాల్ లాగా
ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. మైక్రోమాలిక్యూల్ కొలాయిడ్స్ అనేవి లయోఫిలిక్ సాల్ట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. థ్యాంక్ యూ.